భారత్ను మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా చేయాలన్నదే తమ లక్ష్యమని పదే పదే స్పష్టం చేస్తున్నారు ప్రధాని మోదీ. మేక్ ఇన్ ఇండియాను ప్రమోట్ చేయడంలో భాగంగా ఎప్పటికప్పుడు తయారీ రంగానికి ప్రోత్సాహకాలు ప్రకటిస్తోంది కేంద్ర ప్రభుత్వం. జూలై 23న ప్రవేశపెట్టే వార్షిక బడ్జెట్లోనూ ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు పెంచుతుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. భారత ఆర్థిక వృద్ధి, ఉపాధిని పెంపొందించేందుకు తోడ్పడే తయారీ రంగానికి కేంద్రం ప్రోత్సాహకాలు అందిస్తోంది. 2024 ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో పిఎల్ఐ పథకంలో భాగంగా తయారీ రంగానికి 6,200 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లుగా ప్రకటించారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. ఇది మునుపటి సంవత్సరం అంచనా 4,645 కోట్లతో పోలిస్తే 33% ఎక్కువగా ఉంది. ఈ నిధులు మొబైల్ ఫోన్లు, ఫార్మాస్యూటికల్స్, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్ వంటి 14 రంగాల్లో ఉత్పత్తుల తయారీకి, సప్లై చైన్కు ఉపయోగపడతాయని సీతారామన్ చెప్పారు. అయితే ఈసారి ఫుల్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న తరుణంలో తయారీ రంగానికి మరిన్ని నిధులు కేటాయిస్తారని అంచనా వేస్తున్నారు నిపుణులు. 2021లో పిఎల్ఐ పథకాన్ని ప్రారంభించినప్పటి నుంచి తయారీ రంగం 1.03 లక్షల కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడులను ఆకర్షించింది. దీనివల్ల 8.61 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తి, విక్రయాలు జరిగాయి. ఫలితంగా ప్రత్యక్షంగా, పరోక్షంగానూ 6.78 లక్షల మందికి పైగా ఉపాధి కలిగినట్లు ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి. అయితే లెదర్, గార్మెంట్స్, హ్యాండ్లూమ్స్, నగలు, తోలు, వస్త్రాల తయారీ వంటి రంగాల్లో పరిమితంగానే ఉపాధి లభించింది. ఈ పరిశ్రమలపై తక్కువ ఆదాయ కుటుంబాలకు చెందిన వారు చాలా మంది ఆధారపడతారు. దీనిపై మరింత కసరత్తు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎలక్ట్రానిక్స్ తయారీ, ఫార్మాస్యూటికల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, టెలికాం ఉత్పత్తులకు సంబంధించి ఇప్పటికే పిఎల్ఐ పథకం ద్వారా 3.20 లక్షల కోట్లకు మించి ఎగుమతులు జరిగాయి. రాబోయే 5 ఏళ్లలో ఉత్పత్తి, ఉపాధి, ఆర్థిక వృద్ధిని మరింత పెంచడమే ఈ పథకం దీర్ఘకాలిక లక్ష్యం. పిఎల్ఐ పరిధిలోని 14 రంగాలలో మొత్తం 746 దరఖాస్తులు ఆమోదించారు అధికారులు. ఈ రంగాల్లో రానున్న రోజుల్లో దాదాపు 3 లక్షల కోట్ల పెట్టుబడిని ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికి అనుగుణంగానే తయారీ రంగానికి మరింత ఊతమిచ్చేలా బడ్జెట్ 2024లో ప్రకటనలు వెలువడతాయని ఆశిస్తున్నాయి మార్కెట్ వర్గాలు.